వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. హైదరాబాద్లోని హైమత్ నగర్లో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ను మూసివేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం దళితుల అభ్యున్నతికి, విద్యా సామాజిక పురోగతికి పెద్ద దెబ్బ అని వారు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం బాలాపూర్లో పశు వైద్యశాల ఏడీ గంగాధర్ ఆధ్వర్యంలో FMD వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆవులు, గేదెలకు గాలి టీకాలు వేశారు. గాలి సోకడం వల్ల నోటిలో పుండ్లు రాకుండా ముందస్తుగా ఈ వ్యాక్సిన్ వేస్తున్నట్లు ఏడీ గంగాధర్ తెలిపారు. పశువులకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే రైతులు సంప్రదించాలని ఆయన సూచించారు. లిక్కర్ హలోగ్రామ్ 500 కోట్ల రూపాయల కాంట్రాక్టుపై తనపై నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తిపై పరువు నష్టం దావా వేస్తానని కొల్లాపూర్ ఎమ్మెల్యే ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై తాను బాధపడ్డానని, తప్పుడు ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి కుమారుడు విపుల్ రెడ్డి వివాహ మహోత్సవం హైదరాబాద్లో ఆనందభరితంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వధువులను ఆశీర్వదించారు. వివాహ వేడుకలో రాజకీయ నేతలు, బంధువులు, స్నేహితులు పాల్గొని సంతోషాన్ని పంచుకున్నారు. కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా సాగింది. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని జనగాం, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో పెట్రోల్ పంపులో మినీ బ్యాంకులకు లక్ష్యంగా చేసుకుని క్రెడిట్ కార్డు బిల్లుల పేరుతో 50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేసి మోసం చేస్తున్న రాపోలు శ్రీనివాస్ అనే వ్యక్తిని పర్వతగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈయన పర్వతగిరి, నెక్కొండ, వర్ధన్నపేట, లింగాల గణపూర్, రఘునాథపల్లి మండలాల్లోని పెట్రోల్ బంకులు, మినీ ATMల నుండి సుమారు 6 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారు. తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కౌకుంట్ల మండల కేంద్రంలోని ఇస్రంపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో కౌకుంట్ల, ఇస్రంపల్లి గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగుపై నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడంతో ప్రజలు గ్రామాల మధ్య ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని గమనించిన కౌకుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి బుచ్చన్న సంఘటనా స్థలాన్ని సందర్శించి స్థానికులకు జాగ్రత్తలు పాటించాలని, నీరు తగ్గే వరకు ప్రయాణించవద్దని సూచించారు. మంచిర్యాల జిల్లా సహకార శాఖ అధికారి రాథోడ్ బిక్కు తన నివాసంలో 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ACB అధికారులు అధికారి రాథోడ్ బిక్కును అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో చోటు చేసుకుంది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు చొరవతో జోర్డాన్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికులు స్వదేశానికి చేరుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సహకారంతో తమను రక్షించి తిరిగి స్వస్థలాకు చేర్చినందుకు కార్మికులు హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పూలాంగ్ చౌరస్తా నుండి సైకిల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ నెహ్రూ పార్క్ వరకు కొనసాగింది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, అడిషనల్ DCP బస్వారెడ్డి, ACP రాజా వెంకటరెడ్డి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి రామాలయంలో 3వ రోజు ఆకాశ దీపారాధన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నాచారం దేవస్థానం మాజీ చైర్మన్ హరి పంతులు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధన అత్యంత శ్రేష్టమని, రామాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.